ఆ అమ్మలగన్న అమ్మతో పాటు స్ఫటికలింగేశ్వరుడు, విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. అమ్మవారి ఆలయ గోడలపై మహేశ్వరి, బ్రహ్మి, వైష్ణవి, కౌమారి, గణపతి మూర్తులు దర్శనమిస్తాయి. అర్ధనారీశ్వరుడైన శివుడు రుణ విమోచక మూర్తిగా, సోమదేవమూర్తిగా పిలువబడే స్ఫటిక లింగాకృతిలో అమ్మవారికి సమీపంలో వెలసి వివిధ రకాల అభిషేకాలను అందుకుంటూ భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. క్షీరాభిషేకం, జలాభిషేకం, దధ్యభిషేకం, మధురమైన తేనెతో అభిషేకం, శర్కరోదక అభిషేకం, చందన జలాభిషేకం, ఘృతాభిషేకం, నారికేళ జలాభిషేకం, అరటిపళ్లతో సమర్చన, పసుపు నీటితో అభిషేకం, కుంకుమ అభిషేకం, విభూది జలాభిషేకం తరువాత లింగమూర్తికి రుద్రాక్షమాలలు ధరింపచేసి అభిషేకిస్తారు. రుణ విమోచక శివలింగానికి అభిషేకాలు జరిపిన తరువాత పంచవక్త్ర కోహళి అనే 5 శిరస్సుల నాగ పడగను లింగమూర్తికి అమర్చి పుష్పమాలికలతో దీపారాధనలతో సమర్చిస్తారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం. త్రయంబకం యజామహే అంటూ మృత్యుంజయ మంత్రంతో నీరాజనాలర్పిస్తారు. శివోహం 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 శివోహం. విఘ్నేశ్వరుని ఉపాలయ విమాన గోపురం మీద స్వామివారి ప్రతిమ కనిపిస్తుంది. అష్టవినాయక నమో నమః. ఆలయంలోని గజముఖునికి ఘంటానాద కర్పూర నీరాజనాలతో పూజలు నిర్వహిస్తారు. ఓం గంగణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్టవినాయక నమో నమః. గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విమాన గోపురం మీద కూడా స్వామివారి ప్రతిమ ఉంటుంది. ఆలయం లోపల సింహతలాట శోభిత పీఠం మీద వేలాయుధపాణి అయిన స్వామి రజత కవచ ధారణతో మయూర చిహ్నిత లోహ ప్రతిమతో నిడుపాటి గజమాలను ధరించి భక్తులను ముక్తుల్ని చేస్తుంటాడు. స్వామివారికి భక్తులు కర్పూర హారతులిచ్చి పూజిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోని నాగుల కట్ట మీద భారీ సర్పమూర్తులు స్త్రీ పురుష రూపాలతో వ్యక్తమవుతున్న శిల్ప కల్పన భయద సుందరంగా భాసిస్తుంది. ఏకముఖ పంచముఖ రూప బలిష్ఠ నాగసర్ప దేవతల కల్పన ఒక అపూర్వ దృశ్యం. భక్తులు ఈ నాగదేవతల్ని అర్చించి తమకున్న దోషాలను పోగొట్టుకుంటుంటారు.